హలో ఎవ్రీవన్, యాంకర్ శివజ్యోతి గారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం మీద కొన్ని హాస్యాస్పదంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దీనికి ఇప్పుడు పనిష్మెంట్ కూడా ఇవ్వటం జరిగిందనమాట. దీని గురించి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్. అయితే ఇప్పుడు శివజ్యోతి గారు అంటే దేవాలయానికి రాకుండా ఈ న్యూస్ ఫేక్ అంటారా, నిజమంటారా? వాస్తవం ఏం జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. గత 3-4 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమలకు వెళ్ళినటువంటి దర్శనానికి వెళ్ళినటువంటి శివజ్యోతి ఫ్యామిలీ ఏదో ఒక కామెంట్ చేయడం, అది ఈ మధ్య కాలంలోనే ఒకరు అంటున్నారు, గతంలో కొందరు అంటున్నారు. సరే, ఎప్పటిదైనా సరే చేయడం అది కాస్త మనోభావాలు దెబ్బతినడం కానీ, ఆమె మీద కోపం చేయడం కానీ, రకరకాల ట్రోల్ చేయడం కానీ, వివాదం అయితే జరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత ఒక రోజుకో రెండవ రోజుకో మరుసటి రోజుకో శివజ్యోతి వివరణ ఇచ్చేసి క్షమాపణలు కూడా అడిగింది. ఆ తర్వాత నిన్న నుంచి అంతా కూడా శివజ్యోతి ఆధార్ కార్డు తిరుమల దేవస్థానం బ్లాక్ చేశారు, భవిష్యత్తులో దర్శనం చేసుకోకుండా ఉండేలా శిక్షించారు, పనిష్మెంట్ ఇచ్చారు అన్నది కూడా పొద్దంతా ఆ న్యూస్ వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. ఇది వాస్తవం కాదు, ఫేక్ న్యూస్. ఒక వర్గం న్యూస్ వర్గం వాళ్ళు, ఒక ఛానల్ లేదా ఒక వర్గం వాళ్ళు కావాలని శివజ్యోతి మీద ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంట్లో నిజం లేదు అంటూ కూడా మళ్ళీ క్లారిటీ న్యూస్ వచ్చింది. సీనియర్ జర్నలిస్టులు కూడా దాని గురించి, అంటే ఇట్లాంటి జరిగినప్పుడు నిజమా కాదా అని అంటే శోధనా జర్నలిస్ట్ అంటాం. శోధన పరిశోధన అంటే ఏదైనా జరుగుతున్నప్పుడు దాన్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటారు. అట్లాంటి అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సంప్రదిస్తే లేదండి అలాంటిది శివజ్యోతిని మేము నిషేధించలేదు, ఆ సాంప్రదాయం కానీ అలాంటి రూల్ కానీ తిరుమల దేవస్థానానికి లేదు, ఇంతవరకు లేదు అంటే ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఆమె వాక్యాలు నిజమే, ఆమె వ్యాఖ్యానించిన వాక్యాలు నిజమే, ఆమె సంజయ్కి చెప్పిన మాట నిజమే, అంతవరకే నిజం. కానీ ఆమెను నిషేధించినట్టు కానీ శిక్షించినటువంటి వార్త అబద్ధం. సహజంగా ఏం జరిగింది అనేది మనం ఒక వర్షక్రమం చూసుకుంటే, మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ అదే తిరుమల దేవస్థానంలో ఆ తిరుపతి తిరుమలేశ్వరం దర్శనానికి వెళ్ళినప్పుడు గతంలో ఎక్కువగా ఉండేది, ఇప్పుడు కాదు. ఏంటంటే ఆ దర్శనంలో వాళ్ళు లైన్లో ఉన్నప్పుడు లేదా క్యూ కాంప్లెక్స్లో వెయిటింగ్ ఉన్నప్పుడు ఎవరు అన్నదానం కానీ ప్రసాదదానం కానీ చేస్తుండేవారు ఇక్కడ, అది ఒకప్పుడు. కానీ ఎక్కువ శాతం తిరుమల దేవస్థానం వాళ్ళే ప్రసాద పంపిణీ కూడా చేస్తున్నారు. గతం కన్నా ఈ మధ్యకాలం చాలా విస్తృతంగా చేస్తున్నారు. ఎవరు కూడా మంచినీళ్ళకు కానీ ఆహారానికి కానీ ఇబ్బంది పడొద్దు, అది కూడా కొనుక్కొని తినాల్సిన పరిస్థితి ఏమిటి, ఉచితంగా ప్రసాదం పంపిస్తున్నారు. గతంలో చేశారు, గతం కన్నా ఇప్పుడు బాగా చేస్తున్నారు. వీటితో పాటు కొన్ని ఆశ్రమాలు అంటే స్వామీజీ మఠాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి కదా, అట్లాంటి స్వచ్ఛంద వాళ్ళు కూడా ప్రసాదాలు పంచుతుంటారు. తిరుమల దేవస్థానంలో పైన పీఠాలు కూడా ఉన్నాయి, కొన్నిటికి మాత్రం అనుమతి ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు ప్రసాదాలు పంచుతున్నప్పుడు బహుశా స్వామివారి ప్రసాదం అని భావించకపోవచ్చు. ఎందుకంటే ఆ స్వామీజీలు పంచుతున్న వాళ్ళు సివిల్గా ఉండడం కానీ లేకపోతే డిఫరెంట్గా ఉండేటప్పుడు కానీ పంచుతారనే విషయం మాకు అవగాహన లేకపోవచ్చు కదా. ఓకే, అది చూస్తారు. ఎందుకంటే అక్కడ వివిధ చెప్తాను స్వచ్ఛంద సంస్థలు, ఒకవేళ తిరుమల దేవస్థానం వాళ్ళు అయి ఉంటే వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంటుంది, ఓహో స్వామివారి టీడీడీ వాళ్ళే పంచుతున్నారు అనుకునేదేమో. సో అక్కడ ఎవరు పంచారో కూడా తెలియదు మనకు. సో అట్లా అవగాహన రాహిత్యంతో ఈమె ఏదో పొరపాటున మాట్లాడింది. ఈమె ఎప్పుడు కూడా అట్లా ప్రసాదాన్ని పోయి తీసుకొని తినడం అనేది ఈమె లేదమ్మో, నేను అడుక్కున్నాను, వేరే ఎవరి దగ్గర తీసుకున్నాను అని ఈమె ఉద్దేశం కావచ్చు. అక్కడ ప్రసాదం జనరల్గా అయితే దర్శనం తర్వాత ప్రసాదం పెడితే తింటాం మనం. కానీ దర్శనం కాకుండా క్యూ లైన్లోనే పెడుతున్నప్పుడు ఎవరో వితరణ చేస్తున్నారు, నేను అడుక్కున్నానని అనుకుని ఉండవచ్చు. కానీ అక్కడే ప్రసాద పంపిణీ అది తిరుమల దేవస్థానం ఎప్పుడైనా చేస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా చేస్తున్నారు, రకరకాల పులిహోరను లేకపోతే కట్ట పొంగలని ఉంటుంది ఆ ప్రాంతంలో, ఏదో ఒకటి పంచుతుంటారు. సరే, ఈమెకు తెలియకపోవడం వల్ల కావచ్చు, అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, పొరపాటున మాట్లాడిన తర్వాత ఆమె ప్రాయశ్చిత్తాన్ని తెలియజేస్తూ క్షమాపణలు ఉంది. నేను చాలా స్వామివారి భక్తుల్ని, ఆమె కూడా కొంచెం మన వ్యక్తిగత విషయాన్ని ప్రస్తావించే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు సంతాన ప్రాప్తి అనేది కొంచెం లేట్గా ఉన్నప్పుడు దేవుని మీద ఇంకా శ్రద్ధతోటి పూజలు చేయడం, ఆమె కళలు పండుతున్న వేళ ఆమె వెళ్ళి దేవునికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాను, నాకు అంత ఇష్టం ఆ దేవుడు అని చెప్పే ఉద్దేశంగా చెప్పింది. అట్లాంటి దగ్గర తప్పేం చేయరు. ఇది కొనాలి. ఇంకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు కూడా ఇట్లాంటి రూల్స్ ఇంతవరకు పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా తిరుమల దేవస్థానం మన తిరుమలేశుని కంటిన్యూ
ఎవరైనా సరే ఆ కలియుగ ప్రత్యక్ష దైవానికి వెంకటేశ్వరుని ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. Yes. అది ఎట్లాంటి దర్శనం అంటే ఏ మతస్థుడైనా చేసుకోవచ్చు. Mhm. నేను ఎక్కడా కూడా ఈ మతస్థులు రావద్దు వీళ్ళు రావద్దు అని ఎక్కడా నియమం లేదు. ఒకవేళ ఇది అన్య మతస్థులు వస్తే ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. Yes, sir. నేను నా విశ్వసించి వస్తున్నాను, ఇష్టపూర్తిగా వస్తున్నాను అని. ఎందుకు అంటే మత సాంప్రదాయాలని మనోభావం దెబ్బతీయకుండా ఉండడానికి చిన్న కండిషన్, అది బలవంతం కూడా కాదు. అవును. గతంలో మనం చూసాం, విన్నాం. సో అట్లాంటిది ఆ స్వామివారి టీటీసీ దేవస్థానం మేనేజ్మెంట్ కానీ స్వామివారి కానీ మనకు తెలుసు వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మకు సాక్షాత్కరించారని, Yes, sir. అంటే అన్ని మతస్థులకు సాక్షాత్కరించారని. దేవుడికి లేని విధానం ఇక్కడ ఏది ఉండదు. కాకపోతే కర్మ సిద్ధాంతం నమ్మేవారికి ఏదైనా తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడా, దేవుడు చూసుకుంటాడా, Mhm. అది మనం ఇప్పుడు ప్రస్తావించే అవసరం లేదు. సో ఏదన్నా తిరుమల దేవస్థానం వాళ్ళు అట్లాంటి పనిష్మెంట్ ఇచ్చే విధానం వాళ్ళ దగ్గర లేదు, ఇంతవరకు జరగలేదు. ఇట్లా చేస్తామని కానీ చేశామని కూడా తిరుపతి దేవస్థానం నుంచి ఎట్లాంటి డిక్లరేషన్ రాలేదు. మన సీనియర్ జర్నలిస్ట్ అడిగిన దాని ప్రకారం చూస్తే ఫేక్ న్యూస్ అని తెలిసింది. సో ఇది ఇంతటితో ముగిసిపోతే బాగుంటుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.